సార్ ముందుగా డిబేట్‌లో పాల్గొన్న పెద్దలందరికీ, అలాగే వీక్షకులకి నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకటి చెప్పాలి సార్. కనకారావు గారు మాట్లాడుతూ, "మాకు ముందే తెలుసు ఈ పడవలు కొట్టుకొస్తాయి, మా మీద పెడతారనంటే, పడవలు కొట్టుకొస్తాయని ఆయనకెవరు ఇంటిమేషన్ ఇచ్చారనేది అసల అవగాహన ఉండాలి. ఏం అలాగే కాదండి. నిజంగా 100% వాస్తవం. ఎంపీ సురేష్ కనకారావు గారిని ఒక్క నిమిషం. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో పోలీసులు చెప్పిన మాటలు మేము చెబుతున్నాం అంతే. ఒకసారి ఇది కూడా మీరు ఉండొచ్చని మాట్లాడిన ఈ దాంట్లోకి కేసు నేను ఉండదు. మాట్లాడతాను. దయచేసి సరే మీరు సరే ఓకే. మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. అలాగే నందిగాం సురేష్ గారు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు లేడన్నారు. ఓకే. ఒప్పుకుంటాం. ఎవరున్నారో కూడా అది మీరు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకనంటే మిమ్మల్ని కూడా అందులో సాక్ష్యంగా ఇన్నతించుకుంటాం. ఎందుకనంటే నందిగాం సురేష్ గారు లేరన్నది వాస్తవమే గాని మీరన్నట్టు మరి ఎవరెవరు ఉన్నారనేది వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అక్కడ ఉన్న మాజీ మినిస్టర్ జోగి రమేష్ సహా అందరూ ఉన్నారు ఆ రోజున. ఆ రోజున దాడి జరిగిన ఆటిల్లో. మరి మీకు దాని మీద పూర్తి అవగాహన ఉందో లేదనేది నాకు ఐడియా లేదు. అలాగే ఇంకో విషయం చెప్తున్నానండి మీకు. మీ మీ అతివరకు మాజీ మినిస్టర్లు గాని, సీఎం గాని, అలాగే మీ తరపున మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ ఎంత అల్లల్లాడిపోతుందంటే వరద ప్రాంతాల్లో మేము 4 రోజులు అక్కడ గడపడం జరిగింది. మీరు కనీసం వచ్చి ఎవరికన్నా చిన్న సాయం చేశారా? పులిహోర పొట్లం కాదండి, వాటర్ ప్యాకెట్ కూడా సాయం చేయలేదు వైఎస్ఆర్‌సీపీ. అంత దారుణంగా మీరు బిహేవ్ చేశారు. ఎందుకనంటే ప్రజలు మీకు ఓట్లేస్తే మంచోళ్ళు, లేకపోతే మంచోళ్ళు కాదు. లేకపోతే ప్రజలు మీకు 40% ఓట్లేసారన్నప్పుడు 40% ఓట్లేసినోళ్ళు ఎవరెవరో ఏరుకుని ఆళ్ళకైనా సహాయం చేయవలసిన అవసరం మీకు ఎంతైనా ఉంది. అది మీరు గమనించాలి. అంతేగాని బెంగుళూరు వెళ్లి కూర్చుంటం వల్ల ఉపయోగం లేదు మాజీ సీఎం గారికి. మీరు ఇంకో విషయం మాట్లాడుతూ సీఎం పదవిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు జగన్ అరెస్ట్ చేస్తారేమో అని మీరు చెప్పే మాటలు, అలాగే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, మీరు ముందుగాళ్ళకి బంధం వేస్తున్నారు. ఎందుకనంటే మన ప్రభుత్వం చేసిన తప్పులన్నీ మాకు తెలుసు. కాబట్టి మేము ఎలాగైనా శిక్ష అర్హులం. కాబట్టి మమ్మల్ని ఎలాగైనా ఈ ఎన్డీఏ కూటమి మమ్మల్ని అరెస్ట్ చేస్తది. కాబట్టి ముందే మనం డెబిట్‌లో కక్ష సాధింపు అనేది ఒక మాట మాట్లాడేస్తే సరిపోతుందనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. సీఎం పదవి అడ్డుపట్టుకుని ఎవరన్నా సీఎం పదవి అడ్డుపట్టుకుని సొంతంగా ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఆ కేసులన్నిట్లికి ప్రతి శుక్రవారం వెళ్ళవలసి వస్తే నేను ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలకి సంక్షేమాలు అందించాలి, లేకపోతే ప్రజల్ని వాళ్ళు ఎప్పుడు నేను ప్రజలకి అందుబాటులో ఉంటాను, నేను రాలేనని ఫీల్ వేసి ఆయన ఇవాళ వెళ్ళటం జరగలేదు. అవన్నీ మీరు గమనించాలి దయచేసి. అవునా? అది వాస్తవమో కాదా? మీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి అనేది అడ్డు పెట్టుకుని సిబిఐ వాయిదాలకు వెళ్లకుండా ఎగ్గొట్టిన ఏకైక సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని మీరు ఈ రోజు కూడా తప్పు జరిగిందనేది ఒప్పుకుని పశ్చాత్తాపడి ప్రజల పక్షాన్ని నిలబడి ఇలాంటి ప్రజల కష్టాల్లో, వరదల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేలు తెచ్చుకొని ఉన్నాడు కేసులుంటే, అది గమనించండి. సార్ నేను 30 కేసుల పై ఉంటే స్టేలు తెచ్చుకొని ఉన్నాడు, అది గమనించండి. ముఖ్యమంత్రి హోదాని అడ్డు పెట్టుకుని తెచ్చుకోలేదు, అది మీరు గమనించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కేసులు ఉన్నాయి, ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కేసులు ఉన్నాయి, ఇప్పుడు కాదు. నేను మాట్లాడేదానికి తర్వాత మీరు మాట్లాడాలి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాని అడ్డు పెట్టుకుని ఆయన బెయిల్ తెచ్చుకోలేదు. అది ఆరోపణ కాబట్టి దాంట్లో చట్టం ఎలా ఓకే. పిఠాపురంలో ఏంటండి, పిఠాపురంలో కార్యక్రమాలు ఏం జరిగినాయి మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు కదా? పిఠాపురంలో సార్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గొల్లప్రోలు మండలం వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న జగనన్న కాలనీ, ఎందుకంటే మా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే జగన్ గారు రాగానే జగనన్న కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఇంకా వాళ్ళ నాన్న పేరు ఆయన పేరే పెట్టుకున్నారు. అలాంటి జగనన్న కాలనీలో వరద ముప్పు ప్రాంత ప్రజల్ని సందర్శించారు. అలాగే సూరంపేట కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ స్వయంగా కాలి నడకన సుమారు మోకాళ్ళ లోతు నీళ్ళలో నడిచే డిప్యూటీ సీఎం హోదాలో ఉండే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన సామాన్య వ్యక్తిగా ఆయన వాళ్ళ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పర్యటించడం జరిగింది. అలాగే ఇలాంటి ముంపు ముందుగానే గ్రహించి ఆయన ఒక 5 days బ్యాకే నిత్యావసర సరుకులు పిఠాపురంలో గొల్లప్రోలు మండలానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు రాలేని పరిస్థితి వస్తాయని ముందుగానే గమనించి ఆ మండలంలో నిత్యావసర సరుకులు పౌర సరఫరా ద్వారా ఇవ్వటం జరిగింది. అలాంటి ఇవాళ చేస్తుంటే మీరు ఓర్చుకోలేక పౌర సరఫరాల టాపిక్ మీరు తెచ్చారు కాబట్టి పౌర సరఫరాల శాఖ చాలా ఫెయిల్ అయ్యింది అని చెప్పి ఏదో చంద్రబాబు నాయుడు గారు నాదెండ్ల గారిని మందలించారు అని చెప్పి ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది కదా. మీరు పౌర సరఫరాల శాఖ చాలా బాగా చేసింది అంటున్నారు. ఇది ఫేక్ న్యూస్ సార్. ఇది వైసీపీ వాళ్ళకి ఇంకా పని ఉంది సార్. పిల్లగాడ కూర్చుని ఎక్కడ ఫెయిల్ అయింది చెప్పమానండి. విజయవాడ మేము మొన్న వెళ్ళింది 4వ తారీఖు వెళ్ళాం సార్. 4వ తారీఖు మనోహర్ గారు మేము అక్కడే ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 10 ట్యాంకర్లు పట్టుకెళ్ళి వాటర్ సప్లై చేయడం జరిగింది. ఆ రోజు మేము నాదెండ్ల మనోహర్ కలిసాం. ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు అక్కడ
పౌర సరఫరాల తరపున కేజీ బియ్యం, అదే 10 కేజీలు ఓకే. బియ్యం, కేజీ నూనె, కందిపప్పు అవన్నీ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఉన్నాం అందులో, మేము కూడా పాల్గొనడం జరిగింది. ఒక్క నిమిషం బుజ్జి, మీకు బయట వినిపిస్తాను, ఆ బయట వినండి. బయట ప్లే చేయండి పోతిన మహేష్ గారిది. నగరాన్ని బుడమేరు ముంచెత్తేలా చేసి పడుగుల జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వారి ఆర్థిక పరిస్థితిని కోల్పోలేనంతగా దెబ్బతీయడానికి కారణం మీ కళని నిజం చేసుకోవడానిక? వర్ణదేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదు.